దురదృష్టం, బాధాకరం. 1984 31 అక్టోబర్ నాడు గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని టెర్రరిస్టులు చంపేసినారు. చంపిన హంతకులు కూడా టెర్రరిస్టులతో చేతులు కలిపినారు కాబట్టి వాళ్ళు కూడా టెర్రరిస్టులు అంటున్నాను నేను. అది ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధం టెర్రరిస్టుల వరకు పరిమితం అది. కానీ కాంగ్రెస్ పార్టీ అహంకారం ఎక్కడి దాకా పోయింది? చంపింది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి, సిక్కు మతస్థులు కాబట్టి, ఢిల్లీలో 2-3 రోజులు వరుస పెట్టి సిక్కులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసి, ఇళ్లను ధ్వంసం చేసి 4,000కు పైగా అమాయకులైనటువంటి సిక్కు ప్రజల్ని ఊచకోత వచ్చి చంపేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది నేను చెప్పే మాట కాదు, నిర్ధారణ అయ్యి సుప్రీంకోర్టు జైలు శిక్ష వేసినటువంటి విషయం చెప్తున్నారు. ఇటీవల జైలు శిక్ష వేసిన విషయం చెప్తున్నా, అబద్ధం కాదు ఇది. అదేవిధంగా 1991 21 మే అనుకుంటాను, రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఎన్నికల సభలో ఉండగా శ్రీపెరుంబుదూరులో సాక్షాత్తు ఎల్టీటీ తీవ్రవాదులు, మన దేశం కాదు, శ్రీలంకలో ఉండేటువంటి జాఫ్నాకు సంబంధించిన ఎల్టీటీ తీవ్రవాదులు ఆత్మాహుతి దళంతో వచ్చి ఆత్మాహుతి చేసుకొని ఆయన హత్య గావించినారు. అంత బాధాకరం అది. కానీ దానికి ప్రతిగా అప్పుడు ఇలా అధికారంలో కూడా లేదు తెలుగుదేశం, ఎన్టీ రామారావు ప్రతిపక్ష నాయకుడు, హత్య జరిగింది శ్రీపెరుంబుదూరులో. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? హైదరాబాద్లో ఎన్టీ రామారావు ఆస్తుల్ని, సినిమా టాకీసుల్ని, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండే ఆయన ఆస్తుల్ని, నాచారంలో ఉండే ఆస్తుల్ని తగలబెట్టేసి ధ్వంసం చేసేసి, అరే రాజీవ్ గాంధీ మరణానికి ఎల్టీటీ వాళ్ళు చేసిన దానికి ఇక్కడ ఆస్తులు తగలబెట్టడానికి ఏంటి సంబంధం? అంటే ఈ మూఢత్వము, చాందసత్వము, ఈ సహనం కోల్పోయినటువంటి పద్ధతి, ఆ సందర్భం వస్తే మీకు నచ్చని వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది దేశంలో. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నీతి మాటలు, నిజాయితీ మాటలు మాట్లాడితే సంతోషమే, కట్టుబడి ఉంటే. నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కి దుకాన్ खोले అని ఆయన మాట్లాడుతుండు. आपका सारा तेलंगाना को नफरत का रियासत बना के चुके हैं. आंखें इस तरफ डाल दो, खाना इस तरफ डाल दो, आप भी आके देख दो. यहाँ पे విద్వేషపూరిత బజార్లో మేము ప్రేమ దుకాణాన్ని తెరిచినామని చెప్తాడు. తెలంగాణలో రోజు విద్వేషమే. వాళ్ళకు సరి చెప్పుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. నిన్న చూసాను, నిన్న మొన్న కేటీఆర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు కాదు, అదో పిచ్చగుడ్ల విషయం, అదొక ఇష్యూనా? ఇంత చీప్ అంటే ఎంత థర్డ్ క్లాస్ అండి. వాస్తవంగా అయితే భారత రాష్ట్రపతి రాజ్యాంగ కర్త, దేశ ప్రథమ పౌరుడు. అన్ని కార్యాలయాల్లో రాష్ట్రపతి చిత్రపటం ఉంటుంది. రాష్ట్ర కార్యాలయాలలో ఇది గవర్నర్ది ఉంటుంది. ప్రొసీజర్ అది లెక్క. ముఖ్యమంత్రులది ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు, ఇష్టం వాళ్ళు పెట్టుకోరు. అది పెద్ద ఇష్యూ. కంపల్షన్ కాదు, చట్టం ఏం లేదు అట్లా పెట్టుకోవాలని. కంపల్షన్ కాదు, చట్టం ఏం లేదు అట్లా పెట్టుకోవాలని నిబంధన కూడా ఏం లేదు. బిజినెస్ రూల్స్లో కూడా ఎక్కడ లేదు. ఏదో సిల్లింగ్ ఉంటుందంటే అది అవమానం. ఇష్టం ఉన్నది పెట్టుకుంటే లేకుంటలేదు. ఉదాహరణకు నేను అప్పట్లో కేటీఆర్ బర్త్డేకు స్మైల్ గిఫ్ట్ ఏదో ప్రోగ్రాం చెప్తే, ఏదైనా ప్రజలకు పనికి వచ్చేది ఏదైనా మీరు దాతలతో, మీరు కానీ మీ దాతలు కానీ మీ శ్రేయోభిలాషులు ఏదైనా ఏంటంటే, నేను మా జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక 7 అంబులెన్స్లు ఇప్పించిన. కొన్ని మేము కుటుంబ పరంగా, కొన్ని సిఎస్ఆర్, కొన్ని మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో 7 అంబులెన్స్లు, 2 అందులో ఏసీ అంబులెన్సులు పెద్దవి విత్ వెంటిలేటర్ ఫెసిలిటీ 2 నేను పెట్టించిన, మంత్రి ఉన్నప్పుడు పెట్టించిన మా జిల్లాలో. అప్పటికి ఒక్క అంబులెన్స్ కూడా లేదు. ఒకే ఒక అంబులెన్స్ ఉంటే పాపం అది మూత పడిపోయింది. అది కూడా ప్రస్తుతం మా పార్టీ నాయకులు, అప్పట్లో రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక అంబులెన్స్ ఇప్పించినారు తన నిధులతో. అది ఒక్కటి ఉండే, దానికి డ్రైవర్ని పెట్టక, దానికి నిధులు లేక రిపేర్ వస్తే మూతన పడిపోయిండే. ఇక అది పాత సామాన్లకు వేసే స్థితికి వచ్చిండే. అంబులెన్సే లేని టైంలో నేను ఒక 7 అంబులెన్సులు నేను సమకూర్చి పెట్టిన. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం మారంగానే ఈ అంబులెన్స్లోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు అతికిచ్చాను. సర్కారు సొమ్ము ₹1 లేదు దాంట్లో. ఇక సిగ్గుమానాభిమానం ఉండాలి కదా. మేము సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, మేము వెళ్తి పడతలేం.
దేని మీద పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ప్రజల అభిమానంతో పెట్టుకొని వదిలిపెట్టి మీరు పెట్టుకుంటారా లేదా మా ఫోటో అనేటు ఇంత చీప్గా బిహేవ్ చేయడం అవసరమా? ప్రజల సమస్యలు ఇచ్చిపెట్టి ఆ విధంగా కాంగ్రెస్ చరిత్ర అంతా చూస్తే వాళ్ళ హయాంలలో వాళ్ళు హింసకు పాల్పడినటువంటిది, అది కూడా మాస్ హింసకు పాల్పడినటువంటి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా అవేం కప్పిపుచ్చలేరు. చరిత్రలో 30-40 ఏళ్ల తర్వాత వాళ్ళు నేను మాట్లాడుతున్నా, ఇంకో 10-20 ఏళ్ల తర్వాత మాట్లాడేటువంటి కొత్త తరం వాళ్ళు కూడా వస్తారు. ఇవేం మాయని మచ్చలు, ఇవన్నీ కూడా సమాజం వదిలిపెట్టదు, చరిత్ర క్షమించదు.